ఆద్య ఇంట్లో వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటుంది. అసలు పెద్దమ్మకి ఈ ఇంట్లో ఉండే హక్కు ఉంది. ఈ ఇంట్లో నుంచి వెళ్ళమనే హక్కు ఎవరికీ లేదు అని చెప్తూ ఉంటే, ఇక ఏంటే మాకే ఎదురు చెప్తున్నావా అని బామ్మ పద్మ ఇక పార్వతి ఆద్య వాళ్ళని తిడుతూ ఉంటారు. అప్పుడే రఘురామ్ మీరంతా ఆగుతారా అని అంటూ, మీరు చేసిన తప్పుకి ఈ ఇంట్లో ఉండే అర్హత మీకు లేదు అని చెప్పామే, కానీ ఈ ఇల్లు నాది మాత్రమే కాదు, ఈ ఇంట్లో మీకు ఎలాంటి హక్కు లేదని నేను చెప్పలేదే. ఇప్పుడు మీరు ఇంట్లో నుంచి వెళ్ళరు, మీరు తప్పు చేసినా ఇక్కడే ఉంటామని చెప్తున్నారు కదా. పైగా ఈ ఇల్లు మీకు హక్కు ఉందని మాట్లాడుతున్నారు కదా. తప్పు చేసిన వాళ్ళు ఉన్న చోట నేను ఉండదలుచుకోలేదు. ఇదిగో ఈ ఇంటికి సంబంధించిన ఆస్తి పత్రాలు, ఈ ఆస్తి మొత్తం కూడా, ఈ ఇంటినంతా కూడా మీకే ఇచ్చేస్తున్నాను. నేనే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను అని రఘురామ్ ఆస్తి పత్రాలని ఇక గీతపై పెడతాడు. కాబట్టి ఇక మీరే ఇంట్లో ఉండొచ్చు, మేమంతా వెళ్ళిపోతున్నాం అని రఘురామ్ అయితే చెప్తూ ఉంటే, ఏమండి అని జానకి అయితే బాధపడుతూ, తప్పైపోయిందండి, క్షమించండి అని రఘురామ్ కాళ్ళు పట్టుకుంటుంది. నేను ఇప్పుడు ఈ ఇంట్లో నుంచి మాత్రమే వెళ్ళిపోతున్నాను. నువ్వు ఇలా అడ్డుపడితే నేను ఈ లోకం నుంచే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. నేను ప్రాణాలే వదిలేస్తాను అని రఘురామ్ చెప్తూ ఉంటే, జానకి అయితే రఘురామ్ కాళ్ళని వదిలేస్తుంది. రఘురామ్ అక్కడి నుంచి ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటాడు. జానకి అయితే బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది.